అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈ సమయంలో ప్రభువు ఈ వాక్కు ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. హగ్గయి 2:23లో వ్రాయబడి ఉంది, నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను అని. అవునండి, ప్రభు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఈ లోకంలో నుండే మనల్ని వేరుపరుచుకున్నాడు. ఆయన సొత్తుగా, ఆయన రక్తంతో ఆయన కడిగి మరీ మనల్ని కొనుక్కున్నాడు. కాబట్టి మనం ఏ విషయమై భయపడవలసిన అవసరము లేదు, చింతించవలసిన అవసరము లేదు, దిగులు పడవలసిన అవసరము అంతకన్నా లేదు. ఎందుకంటే మనల్ని ఏర్పరచుకున్నది ఆ యొక్క జీవం గల దేవుడు. మనము ఆ యొక్క జీవాధిపతి అయిన చేతిలో ఉన్న బిడ్డలము, ఆయన అరచేతుల్లో చెక్కుకొని ఉన్న ఆయన పిల్లలము. కాబట్టి మన జోలికి ఎవరైనా వచ్చినట్లయితే ఆయన చూస్తూ ఊరుకోడు. మనల్ని ఎవరైనా బాధ పెట్టాలని చూస్తున్నట్లయితే ఆయన చూస్తూ ఊరుకోడండి. ప్రతి నిత్యము మనకు తోడుగా ఉండి, ఇదిగో పాప వలె మనల్ని కాపాడుకునే దేవుడు మనకు తోడై ఉన్నానని, నేను మిమ్మల్ని ఏర్పరచుకొని ఉన్నాను, దేనికి భయపడవద్దు, దిగులు పడవద్దు, చింతించవద్దు, జడియవద్దు అని ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మరి ఆయన ఏర్పరచుకున్న పిల్లలమైన మనము నిజముగా ధన్యులము.